అలాగేనయ్యా. గుడి కట్టేస్తావా? నా తండ్రే, నీకింత మంచి పేరు వస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ఇప్పుడే మేడంకి విషయం చెప్పేస్తాను. చెప్పు. మేడం, రఘురాం గారి పొలంలో శివలింగం బయటపడింది. అందుకని ఆ 10 ఎకరాలు గుడి కేటాయించడానికి రఘురాం గారు డిసైడ్ అయ్యారు. అదే జరిగితే శివుడేమో కానీ రఘురాం గారు ఈ ఊరికి దేవుడైపోతారు. శివాలయంలో అభిషేకాలు, రఘురాం గారికి ఆశీర్వాదాలు, ఇవన్నీ నేను చూస్తూ తట్టుకోలేను. రఘురాం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మేడం, చెక్ మీద సైన్ చేయండి మేడం. ఎంత? 10 లక్షలు మేడం. ఎందుకు? ఇంట్లో కుక్కలకి ఫుడ్ అయిపోయిందంట మేడం. అమెరికా నుంచి ఆర్డర్ పెట్టాలంట. మేనేజర్ మెసేజ్ పెట్టాడు మేడం. సరే. కుక్కల ఫుడ్కి నెలకి 10 లక్షలా? కాదు, వారానికి. మా ఇంట్లో అయితే అందరికి కలిపి నెలకి 10,000 కూడా కాదు. మీరు ఈ పొలాల్లో పండే గడ్డి, వడ్లు అవి పాలిష్ చేస్తే వచ్చే రైస్ తింటారు. సో లెస్ ప్రైస్, లెస్ బడ్జెట్. మరి మీరేం గడ్డి తింటారు? అదే మరి మీరేం తింటారు? అమెరికా కూడా ఇండియా నుంచే రైస్ పంపిస్తాము. దాన్నే వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. మరి ఇంకే? హాయ్, ఐఎమ్ ఆద్య ఫ్రమ్ అమెరికా. తెలుస్తుంది. చెప్పనయ్యా, పంటలు దెబ్బతింటున్నాయట కదా, నిజమేనా? పొలాలు, సెలయేళ్లు ఉన్న ప్రాంతాల్లో వరదలు సహజం. వరదలొచ్చినప్పుడు పంటలు దెబ్బతినడము సహజం. కానీ 3 ఏళ్ల నుంచి ఊరంతా కరువులో ఉండట. ఎంక్వైరీ చేసే వచ్చాను. పల్లెటూళ్లలో బ్రతికే వాళ్ళకి కరువు కాటకాలు అలవాటేనమ్మా. ఎందుకంత కర్మ అంటున్నానయ్యా? ఎంచక్క పొలాలు అమ్ముకొని వచ్చేసి సిటీలో బ్రతకచ్చు కదా. పొలాలు అమ్ముకునే స్థాయికి మేమింకా దిగజారలేదు పెద్దమ్మా. ఏరా, నువ్వు శ్రీనువు కదా? నీకు మాటలు కూడా రాని వయసులో నేను ఊరు వదిలి వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేసరికి మాటలు బానే నేర్చావే. అన్నయ్య, ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఏం కావాలన్నా కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. నువ్వు మాత్రం ఇంకా మీ కాళ్ళని నేల మీద పెట్టే నడుస్తున్నారు. అలా ఎంత ఎత్తుకి ఎదిగినా తిరిగి సముద్రంలోనే పడుతుంది. మనిషి ఎంత ఎదిగినా ఈ నేల తల్లి ఒడిలోకే చేరాలి. అది మరవకూడదమ్మా. సారీ అన్నయ్య, మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకోవడం నా టైం వేస్ట్. నీతి, న్యాయం, ధర్మం, కర్మ మనం చేసిన మంచి కాదు, సంపాదించిన ఆస్తే మనల్ని కాపాడుతుంది. మీకు జబ్బు చేస్తే డబ్బు కాపాడుతుందా, ధర్మం కాపాడుతుందా? డబ్బే కాపాడుతుందన్నయ్య. ఈ చిన్న లాజిక్ ని మిస్ అవుతున్నారు. ఎనీవే, నాకు కూడా టైం లేదు. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాను.
ఈ ఊళ్ళో నాకు 100 ఎకరాలు ఉన్న విషయం మీకు తెలిసిందే. దాంట్లో ఫ్యాక్టరీ కట్టాలని ఫిక్స్ అయిపోయాను. అది కడితే నాకు 100 కోట్ల లాభం వస్తుంది. కానీ ఒక్కటే డ్రాబ్యాక్. ఆ ఫ్యాక్టరీకి దారి కావాలంటే నీ 10 ఎకరాలు పొలం అడ్డొస్తుంది. అది కొనేద్దాం అనుకుంటానన్నయ్య. నువ్వెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్తే చెక్ రాసి చేస్తాను. ఆ అవకాశం ఇప్పుడు లేదమ్మా. शिवो शिवोऽहं शिवो शिवोऽहं शिवो शिवोऽहं शिवो शिवोऽहं ఎందుకు? నేను ఆ పొలాన్ని శివాలయం కట్టడానికి ఇస్తానని మాటిచ్చాను. నీకు ఎంత కావాలన్నా ఇస్తాను. మార్కెట్ ప్రైస్ తో అస్సలు సంబంధమే లేదు. అడుగనయ్యా, నాకు నో మాత్రం చెప్పకు. ఒక్కసారి దేవుడికి మాటిచ్చాక దేవుడు వచ్చి చెప్పిన మాట తప్పను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదమ్మా. కానీ ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది కదన్నయ్యా. అన్నయ్య నమ్ముకున్న విలువల్ని డబ్బుతో వెలకట్టాలనుకుంటున్నావాక? ఆ గుడి కావాలంటే ఇంకో 10 ఎకరాల్లో కట్టించండి. ఇది నాకిచ్చేయండి.